హలో అండి, నమస్తే. ఈ వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, వాటి ఫుల్ ఫామ్స్, అలాగే వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎస్ఎల్ఏఆర్. ఎస్ఎల్ఏఆర్ అంటే సైడ్ లుకింగ్ ఎయిర్బోర్న్ రాడార్. ఈ ఎస్ఎల్ఏఆర్ గురించి తెలుసుకునే ముందుగా మీరు రిమోట్ సెన్సింగ్ గురించి తెలియాలన్నమాట. రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? రిమోట్ సెన్సింగ్ అంటే ఏం లేదండి, విపత్తు నిర్వహణలో యూజ్ అయ్యే ఒక సాధనం అనమాట, ఒక ఎక్విప్మెంట్. అండ్ అలాగే ఈ రిమోట్ సెన్సింగ్ అండ్ ఇంకొకటి కూడా ఉందండి, జిఐఎస్ అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇవి రెండు కూడా విపత్తు నిర్వహణలో యూజ్ చేస్తారన్నమాట. ఇవి ఒక సాధనాలు. ఈ ఆర్ఎస్ అండ్ జిఐఎస్ అనేవి ఇవి రెండు కూడా విపత్తు నిర్వహణలో ఎలా పనిచేస్తాయంటే, మామూలుగా దేశంలో భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఇలా సునామీ, తుఫానులు ఇలాంటి విపత్తులు కలుగుతూ ఉంటాయి కదా. ఈ విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి లేదా విపత్తులు సంభవించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఇవి కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. ఈ రెండు కూడా అంటే ఈ ఎక్విప్మెంట్స్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ రిమోట్ సెన్సింగ్లో ఏముంటాయంటే తిరిగి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి అన్నమాట. రిమోట్ సెన్సింగ్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏరియల్ ఫోటోగ్రఫీ, రెండోది శాటిలైట్ ఇమేజెస్. మామూలుగా విపత్తులు సంభవించినప్పుడు ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఈ విధానంలో ఫస్ట్ విధానంలో ఏమవుతుందంటే, ఏరియల్ ఫోటోగ్రఫీ విధానంలో విమానాల్లో సెన్సార్లను అమర్చి ఎక్కడైతే ఫొటోస్ని తీయాలనుకుంటామో ఆ ప్రాంతం మీద నుంచి ఏరోప్లేన్ని పంపించి ఆ ఏరియా ఇమేజ్ని ఫోటో తీస్తుందన్నమాట ఈ ఏరియల్ ఫోటోగ్రఫీ అనేది. ఇందులో కూడా తిరిగి మళ్ళీ రెండు విధాలుగా ఫొటోస్ని తీయడం జరుగుతుందండి. ఈ ఏరియల్ ఫోటోగ్రఫీలో రెండు రకాలుగా ఫొటోస్ని తీస్తారు. ఫస్ట్ వన్ వర్టికల్ టైప్లో ఉంటుంది. సెకండ్ వన్ ఆబ్లిక్లో ఉంటుందన్నమాట. ఏరియల్ ఫోటోగ్రఫీలో ఫొటోస్ని రెండు రకాలుగా తీస్తారు, వర్టికల్ టైపు, ఆబ్లిక్ టైపు. ఈ వర్టికల్ టైప్లో ఫొటోస్ని ఎలా తీస్తారంటే, కెమెరాస్ అనేవి కాన్స్టెంట్గా ఉండే కెమెరాస్ని అమర్చి ఫొటోస్ని తీస్తారు. తర్వాత ఆబ్లిక్ టైప్లో ఏమవుతుందంటే, ఈ కెమెరాస్లో ఇందులో కెమెరాస్ వచ్చేసి రొటేట్ అవుతూ ఏరియాస్ని ఫొటోస్ తీస్తాయి. ఇవి ఆబ్లిక్ టైప్. వీటి గురించి తెలిపేదే సైడ్ లుకింగ్ ఎయిర్బోర్న్ రాడార్ అంటే నథింగ్ బట్ అండి కెమెరాస్ అనమాట. నెక్స్ట్ వన్ ఎన్ఆర్ఎస్ఈ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్లో ఉంది ఈ సెంటర్ అనేది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్ జిఐఎస్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇవి రెండు కూడా సాధనాలు అనమాట. ఇవి రెండు కూడా ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే, ఆర్ఎస్ అనేది, జిఐఎస్ అనే ఈ రెండు సాధనాలు కూడా విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మరియు విపత్తులు సంభవించే ప్రాంతాలను ముందుగా గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఎల్ఐఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ లినియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్. వీటిని ఏం చేస్తారంటే, వీటి సహాయంతో ఎల్ఐఎస్ఎస్ ఈ స్కానర్స్ సహాయంతో ఒక ప్రదేశం యొక్క ఫోటోని ఏం చేస్తారంటే దాని పొడవు వెంబడి తీయవచ్చు అనమాట. ఈ స్కానర్స్ని ఎక్కువగా ఉపగ్రహాల్లో పేలోడ్స్గా ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వన్ ఎన్ఎన్ఆర్ఎంఎస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సిస్టంలో ఏం చేస్తారంటే జాతీయ స్థాయిలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తారనమాట. నెక్స్ట్ సివిఐ, కోస్టల్ వ్యూనరబిలిటీ ఇండెక్స్. దీన్ని తెలుగులో ఏమంటారంటే తీర ప్రాంత దుర్బలత్వ సూచి అంటారు. నెక్స్ట్ వన్ INCOIS, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ సర్వీసెస్. ఇది ఏ సెంటర్ అంటే, ఈ సివిఐ అనేది ఉంది కదా, ఈ ఇండెక్స్ని తయారు చేసే సంస్థ వచ్చేసి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ ITIC, ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం. ఇది ఎక్కడ ఉంది అంటే హవాయి రాష్ట్రంలో హొనోలులో ఉందన్నమాట. హొనోలు అనే ప్రాంతంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుంది అంటే హవాయి రాష్ట్రంలో హొనోలులో అనే ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి CRIDA, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్. ఇది ఎక్కడ ఉంది అంటే, ఈ సెంటర్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందన్నమాట. ఈ సంస్థ దేనికి పనిచేస్తుందంటే, మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఏది CRIDA అనే సంస్థ పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ ICRISAT, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్.
అంటే అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల విత్తన పరిశోధన సంస్థ. అంటే విత్తనాలకు సంబంధించి పరిశోధన చేస్తుందన్నమాట ఈ సంస్థ పరిశోధనలు చేసేది ఏ ప్రాంతాలకు అంటే మెట్ట ప్రాంతాలకు అనమాట. మెట్ట ప్రాంతాలకు కావలసినటువంటి ప్రత్యామ్నాయ పంట విత్తనాలను అభివృద్ధి చేయడంలో పరిశోధన చేస్తుంది ఈ సంస్థ. ఇది ICRISAT. ఇది ఏం చేస్తుంది? CRID ఏం చేస్తుందండి? వ్యవసాయ అభివృద్ధి కోసం. రెండు కూడా మెట్ట ప్రాంతాలకు సంబంధించింది అండి. ఈ CRID అనేది వ్యవసాయ అభివృద్ధి కోసం రీసెర్చ్ చేస్తుంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే మెట్ట ప్రాంతాల్లోనే కానీ పంట విత్తనాలను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ రీసెర్చ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ పరిశోధన శాఖ. తెలుగులో వచ్చేసి భారత వాతావరణ పరిశోధన శాఖ. నెక్స్ట్ వన్ NFRMP, నేషనల్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్. తెలుగులో ఏమంటారంటే జాతీయ వరద ముప్పు ఉపశమన ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తారంటే ఈ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ద్వారా వరద ముప్పు మరియు తీవ్రతను ఇంకా వాటి నష్టాలను తగ్గించుకోవడం కోసం ఇవి ఏర్పాటు చేసినామన్నమాట ఈ ప్రాజెక్ట్ అనేది. నెక్స్ట్ వన్ NIDM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. NIDM ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది NIDM. నెక్స్ట్ వన్ వచ్చేసి NPDM, నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది తెలుగులో ఏమంటారంటే జాతీయ విపత్తు నిర్వహణ విధానం. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 అక్టోబర్ 22న ఆమోదించింది. ఎప్పుడంటే 2009 అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఆమోదించిందనమాట. నెక్స్ట్ వన్ UNDP, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్. తర్వాత వచ్చేసి NDMF, నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. దీన్ని తెలుగులో ఏమంటారంటే జాతీయ విపత్తు ఉపశమన నిధి. విపత్తులు సంభవించినప్పుడు ఈ సంస్థ ద్వారా ఫండ్స్ని రిలీజ్ చేస్తారనమాట. ఈ ఫండ్స్ని రిలీజ్ చేయడం అనేది మొదట్లో ఎలా ఉండేదంటే రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో ఫండ్స్ని రిలీజ్ చేసేవాళ్ళు. సపరేట్ సంస్థలు ఉండేవి. రాష్ట్ర స్థాయికి సపరేట్గా, జాతీయ స్థాయికి సపరేట్గా సంస్థలు ఉండేవి. రాష్ట్ర స్థాయిలో విపత్తులు సంభవించినప్పుడు ఫండ్స్ని రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ వచ్చేసి CRF అనమాట. CRF అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఎప్పుడు 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. CRF అంటే క్లైమేట్ రిలీఫ్ ఫండ్. ఈ సంస్థ ద్వారా ఫండ్ని రిలీజ్ చేసేవాళ్ళు విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర స్థాయిలో. తర్వాత 2001లో NCCF అనే సంస్థని 2001లో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారనమాట. ఫండ్ని రిలీజ్ చేయడానికి జాతీయ స్థాయిలో. ఇది జాతీయ స్థాయిలో 2001లో ఈ సంస్థని ఏర్పాటు చేశారు. NCCF అంటే నేషనల్ క్లైమేట్ కంటింజెన్సీ ఫండ్. ఈ రెండింటి ద్వారా మొదట్లో ఫండ్స్ని రిలీజ్ చేసేవారు అనమాట. అంటే విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర స్థాయిలో అంటే CRF సంస్థ నుంచి, తర్వాత NCCF దీని నుండి జాతీయ స్థాయిలో ఫండ్స్ని రిలీజ్ చేసేవారు. తర్వాత ఏమైందంటే 2010 సంవత్సరంలో ఈ రెండింటిని కలిపి NDMFగా మార్చడం జరిగింది 2010లో. CRF అలాగే NCCF ఈ రెండింటిని కూడా కలిపి, అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే సంస్థ, జాతీయ స్థాయిలో ఉండే సంస్థ, ఈ రెండింటిని కలిపి 2010లో NDMFగా మార్చడం జరిగింది. ఏ సిఫార్సుల మేరకు మార్చారంటే 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ రెండింటిని కలిపి NDMFగా మార్చడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇందులో కేంద్రం వాటా వచ్చేసి 75%, అలాగే రాష్ట్రం వాటా 25% ఉండేది. ఎప్పుడు 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో. తర్వాత ఏమైంది, 14వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే కేంద్రం వాటా 90%కి చేసింది. 90% చేసిందండి కేంద్రం వాటా. తర్వాత రాష్ట్రం వాటా 10% చేసింది, 10%గా మార్చింది. ఏది 14వ ఆర్థిక సంఘం. ఇవేనండి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్లో కొన్నింటిని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ కంటిన్యూషన్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి. అలాగే APPSC గ్రూప్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం తెలుగు బుక్ వ్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.